జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం నవంబర్ 30వ తారీఖు నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వారఫలాలు. ఈ వారఫలాలు ఈ వారంలో ఉన్న వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, అలాగే ప్రప్రథమంగా గోచారంలో గ్రహస్థితుల్ని చూద్దాము. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము. అయితే ఆయన ఈ వారం మధ్యలో కర్కాటక రాశిలోంచి మిథున రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. కేతుదేవుని సంచారం సింహరాశిలో, బుధ భగవానుడి సంచారము తులారాశిలో, అలాగే వృశ్చిక రాశిలో 3 గ్రహాల సంచారము సూర్యనారాయణమూర్తి, మంగళ్ మరియు శుక్రాచార్యుల వారు. ఈ 3 గ్రహాల సంచారము వృశ్చిక రాశిలో సాగుతూ ఉంది. రాహుదేవుని యొక్క సంచారము కుంభరాశిలో, శనైశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది. అలాగే అన్ని రాశుల్ని వేగంగా చుట్టూ వచ్చే చంద్ర భగవానుడు ఈ వారంలో మీనరాశి మొదలుకొని మిథున రాశి పర్యంతం వరకు కూడా ఆయన గోచారం గ్రహస్థితిలో ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. గోచారంలో గ్రహస్థితుల ప్రకారము ఈ వారం ఏమన్నా స్పెషల్ సిగ్నిఫికేషన్ ఉందా అంటే, వృశ్చిక రాశిలో 3 గ్రహాల సంచారము సూర్యనారాయణమూర్తి, అలాగే మంగళ్, శుక్రాచార్యుల వారు. ఈ 3 సంచారము చాలా మంచిది. ఫస్ట్ ఏంటంటే మంగళ్ యొక్క సంచారము. మంగళ్ స్వక్షేత్రం అవుతుంది వృశ్చిక రాశి ఆయన స్వక్షేత్రం అవుతూ 3 గ్రహాలు ఇక్కడ సంచారం చేయడము చాలా మంచి శుభాంశాలను ఇస్తుంది. కాలపురుషుడి కుండలిలో నుంచి ఇది అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానము బలంగా ఉండడము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మళ్ళీ మీ రాశి ప్రకారము ఈ అష్టమ స్థానము ఏ స్థానం అవుతుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి అష్టమ స్థానమే అవుతుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానం సప్తమ స్థానం కూడా అవుతుంది. మిథున రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానం షష్ఠ స్థానం అవుతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి పంచమ స్థానం అవుతుంది, అష్టమ స్థానం అంటే వృశ్చిక రాశి. ఇలా మనం చూసుకుంటే కనుక అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు. గోచారంలో ఉన్న గ్రహస్థితులు 3 గ్రహాలు ఈ రాశిలో సంచారం చేయడము ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు. అష్టమ రాశి అంటేనే మనకి ట్రాన్స్ఫర్మేటివ్ రాశి అని చెప్తాము. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాము. అంటే మీ రాశి ప్రకారము ఇవి మళ్ళీ మారుతాయి. ఏం జరుగుతుంది, ఏం మార్పులు జరుగుతాయి, దీనికి మీ జన్మజాతకం బాగా సహకారంగా ఉందనుకోండి. ఈ మార్పు మంచిగా చెడ్డదా? డెఫినెట్గా మంచి మార్పే ఉంటుంది, అందరికీ సందేహం ఏం లేదు అందులో. ఈ మార్పు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఉదాహరణకి మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే ఇంకా మంచి మార్పు, అసలు మార్పు రికమెండ్ చేస్తూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహస్థితులు. మీ జన్మజాతకం బలంగా ఉంటే అది ఇంకా బలంగా ఉంటుంది, ఇంకా చాలా స్ట్రాంగ్ చేంజ్ చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం యావరేజ్గా ఉందనుకోండి, న్యూట్రల్గా ఉందనుకోండి, అప్పుడు మీరు మామూలుగా ఎంత మార్పు ఉందో అంత చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే అప్పుడు మీరు ఆశించిన స్థాయిలో మార్పు చూడరు. అంటే ఏంటి ఆశించిన స్థాయిలో మార్పు చూడకపోవడం అంటే ఏంటి? అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం చాలామందికి వింటూ ఉంటాము, అవకాశం వెంట్రుక వాసలో తప్పిపోయింది, చివరి దాకా వచ్చింది, ఇంకంతా మనం స్టార్ట్ చేయడమే అనుకున్న తరువాయి ఇంకా అది తప్పిపోయింది అని మనం వింటూ ఉంటాము. ఇది జన్మజాతకం సహకరించినా లేకపోయినా గోచారంలో వచ్చే అవకాశాలు, గోచారం స్ట్రాంగ్గా ఉంటే వచ్చే అవకాశాలు. సో వీటిని మీరు సుస్థిరం చేసుకోవడానికి ఏం పరిహారం చేయాలో కూడా మనం చూద్దాం. ఎప్పుడైనా గోచారము మనకి ఒక బోనస్, మన జన్మజాతకానికి డెఫినెట్గా ఇది ఒక మైలేజ్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన జన్మజాతకంలో యోగాలు ఉన్నా లేకపోయినా అన్ని యోగాలు ఇప్పుడు పరాశర సంహితలో ఉన్న 300 యోగాలు ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ఉండవు. గోచారంలో యోగాలు వస్తాయి, వీటిలో అన్నీ కూడా మనకి తిరుగుతూ ఉంటాయి సర్కిల్లో. సో వాటిని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, మనకి యోగాల్ని మనం ఆపాదించుకోవచ్చు గోచారంలో వచ్చినప్పుడు. వాటి కోసమే పరిహారాలు చేసుకోవాలి. యోగాల్ని మనము డైజెస్ట్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. కాకపోతే మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఏంటంటే మనకి ఒక్కసారి అది యాక్టివేట్ అయిన తర్వాత నుంచి ఇంకా అది ఉంటుంది, అది ఎంతకాలం ఉన్నదే ఉంటుంది, అంతకాలం ఉంటుంది, లేదా కొన్ని యోగాలు జీవితకాలం ఉంటాయి, అలా మనకు ఉంటుంది. ఇవి గోచారంలో వచ్చాయి కాబట్టి టెంపరీగా వాటిని మనం వినియోగించుకోవచ్చు.
దానివల్ల ఏంటంటే మన జన్మ జాతకంలో ఉన్న స్ట్రెస్ నుంచి మనల్ని మనం బయటపడేసుకోవచ్చు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు చూద్దాం. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి నేను ముందు చెప్పినట్టు కాలపురుషుడు కుండలిలో అష్టమ స్థానం చాలా యాక్టివ్గా ఉంది. అష్టమ స్థానం యాక్టివ్గా ఉండడం వల్ల మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయని చెప్పాను. మీ మకర రాశి వాళ్ళు నక్కతోక తొక్కినట్లే ఈ వారము. దానికి కారణం ఏంటంటే అష్టమ రాశి కాలపురుషుడు కుండలిలో మీ రాశి నుంచి మనం చూస్తే లాభస్థానం అయింది. లాభస్థానంలో ఎప్పుడైనా ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటే నిజంగా మనం అంటే మనకి భగవంతుడి పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉన్నాయి అన్నదే ఉంటుంది. ఆల్రెడీ మీకు కొంచెం మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలో రాహు భగవానుడు సంచారము, అలాగే మీకు షష్ఠ స్థానంలో గురు భగవానుడి సంచారము 2025 ఓపెనింగ్ నుంచి అసలు మీకు అంత హ్యాపీగా అనిపించట్లేదు. ఒక రకంగా మీరు చూసుకుంటే ఏలినాడు శనిలోనే హాయిగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాము. ఏలినాడు శని అయిపోయాక ఏంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇండీడ్ మీకు బాగుండాలి, తృతీయ స్థానంలో శనేశ్వరుని సంచారం మీకు మంచి ఫలితాలను తెచ్చిపెట్టాలి. కానీ అవి రాకుండా మీకు కాంట్రరీగా ఈ 2 గ్రహ సంచారాలు మీకు చాలా ఇబ్బందిని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అప్పుడు మీరేంటంటే వీటన్నిటి నుంచి బాగా నలిగిపోయి ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక గంభీరంగా పైకి తిరుగుతున్నారు అంతే. ఎంత లోపల నలిగిపోతున్నారు, ఎంత బాధపడుతున్నారు అన్నది మీకు మాత్రమే తెలుసు. ఒక్కొక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీరు చెప్పరు. సో జనరల్గానే మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఏ సీక్రెట్స్ వాళ్ళు రివీల్ చేయరు. వాళ్ళ దగ్గరకు ఒక సీక్రెట్ వచ్చిందంటే అది వాళ్ళకి సంబంధించింది కావచ్చు, అవతల వాళ్ళకి సంబంధించింది కావచ్చు, అస్సలు ఎవరికి చెప్పరు. సో మోస్ట్ ట్రస్టీ వర్తీ పర్సన్స్లో మకర రాశి వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. అందువల్ల ఏంటంటే మీరు అవతల వాళ్ళ విషయమే ఇంకొకరికి చెప్పడానికి ఇష్టపడరు. అలానే ఇంకోళ్ళు చెప్తే అసలు మీరు ఖండించేస్తారు, వెంటనే ఇలా మాట్లాడకూడదని చెప్పి. అలాంటిది మీ విషయానికి వచ్చేసరికి మీరు ఎలా చెప్తారు? సో అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బాగా నలిగి ఉన్నారు. కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా. ఇప్పుడు మీకు అష్టమ రాశి కాలపురుషుడు కుండలిలో మీకు లాభరాశి అయింది. దీనివల్ల ఇప్పుడు మీకు సెలబ్రేటింగ్ మోడ్లోకి వెళ్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇందులో ఏంటంటే 3 గ్రహాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండడము, అందులో మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యుల వారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండడం ఇంకా మంచిది. అసలు ఎన్ని శుభాంశలు ఉన్నాయంటే మకర రాశి వాళ్ళకి 2025 మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో ఎండింగ్లో మీకు అలా శుభం కార్డు వేస్తారు, మంగళం కార్డు వేస్తారు. ఇప్పుడు దానికే ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏ విషయాల్లో మంగళం ఉంటుంది, ఏ విషయాల్లో శుభం ఉంటుంది, డెఫినెట్గా మీకు ఏవేవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ మీకు మేనిఫెస్ట్ అవుతాయి. అవన్నీ జరగడం మీరు నోటీస్ చేస్తారు. అమ్మయ్య ఇవి అనుకున్నట్టు ప్రాపర్ వేలో వెళ్తున్నాయి అనే ఒక గుండెల్లో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద రాయి ఉంది, అది ఇప్పుడు తీసి పక్కన పెట్టేస్తుంది. డెస్టినీ మీకు అలా హెల్ప్ చేస్తుంది. అయితే మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే అప్పుడు ఇది పూర్తిగా చూడలేరు. అందుకే కదా మనం పరిహారాలు చేసుకోవాల్సింది. నేను పరిహారం కూడా చెప్తాను, అది చేసుకుంటే అప్పుడు మీరు ఈ డిజర్వెన్స్ తీసుకోవచ్చు. 100కి 100% కాకపోయినా 60% అయినా మీరు తీసుకోవచ్చు. అసలు లేని దానికంటే 60% చాలా ఎక్కువే కదా. అలా మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకోవడానికి మీ కోరికలు తీరే సమయం ఇది చక్కగా. అలాగే ఫైనాన్షియల్గా మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు డెఫినెట్గా చూసే తీరుతారు. మీరు సేవింగ్స్ ఏమైనా చెయ్యాలి అని ఎప్పటి నుంచో భావిస్తూ అరే చేయలేకపోతున్నాము ఎప్పుడు అని అనుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి సేవింగ్స్. ఎంతో అంత మీరు సేవింగ్స్ స్టార్ట్ చేయండి. అది బ్యాంకులో చేస్తారు, విడిగా అయినా సరే మీరు ఈ వారంలోనే సేవింగ్స్ స్టార్ట్ చేయండి. ఇది నేను సేవింగ్స్ నిమిత్తం ఇప్పుడు ఒక డిబ్బీ తెచ్చుకోండి, పిల్లలు వేస్తారు కదా, అలాంటిదైనా పర్లేదు, బ్యాంకులైనా పర్లేదు, మీరు ఎక్కడ చేసుకుంటారనేది మీ చాయిస్ అండి. మీరు తెచ్చి కొంచెం మీరు సేవింగ్స్ ఈ వీక్ స్టార్ట్ చేయండి. మీకు 26 ఎండ్ అయ్యే లోపల సేవింగ్స్ తోటి మీరు అంటే హ్యాపీగా అనిపిస్తుంది, సేవింగ్స్ చేసుకోగలుగుతున్నాం మనము అని మీరు అనుకునే స్టేజ్కి మిమ్మల్ని ఇప్పుడు, ఎందుకంటే ఈ 1 వీకే ఈ ఛాన్స్ ఉంది. ఆ తర్వాత అంటే గోచార రీత్యా మళ్ళీ మీ జన్మజాతక రీత్యా మీకు సేవింగ్స్కి ఛాన్స్ ఉంటే అది ఎలానూ బాగానే ఉంటుంది. జన్మజాతక రీత్యా ఉండి గోచార రీత్యా వస్తే ఇంకా మంచిది కదా, సేవింగ్స్ పెరుగుతాయి. జన్మజాతకంలో లేదనుకోండి సేవింగ్స్, కొంతమందికి ఉండదు పాపం. ఎంతన్నా రానివ్వండి, వాళ్ళ సంపాదన పెరిగే కొద్దీ ఖర్చులు అంతకంతకి పెరుగుతూనే ఉంటాయి. కానీ అంతకుముందు ఇంత సంపాదన ఉంటే ఇంత ఖర్చు ఉండదు, ఇప్పుడు సంపాదన ఇంత అయితే ఇంత ఖర్చులు కనిపిస్తున్నాయి అన్న బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో దాని నుంచి ఇప్పుడు మీరు బయటపడటానికి అవకాశం ఉంది. ఎలా చూసుకుంటున్నా కూడా మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది. అంటే వీటిల్లో బాగా
అదృష్టవంతులు ఇప్పుడున్న దాంట్లో. కర్కాటకము, సింహము, వృశ్చికము, మకరము వీళ్ళకి చాలా బాగా ఉంది. సో మీకు అందులో మీరు మకర రాశి వాళ్ళకి మంచి అనుకూలతని చూస్తారు. ముందు మనశ్శాంతి వస్తుంది. ఖచ్చితంగా ఈ పాయింట్ అందరికీ రిలేట్ అవుతుంది. మకర రాశిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి 2025 ఓపెనింగ్ నుంచి అసలు అంత కన్ఫ్యూజన్స్, అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది, అంతు దరి లేకుండా ఎట్టుపోతున్నాము, మానసికంగా అశాంతి ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఈ పాయింట్స్ మీకు డెఫినెట్గా కనెక్ట్ అవుతాయి. ఎవరైనా సరే మకర రాశిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోంచి మీరు బయటపడతారు డెఫినెట్గా. మీరు ఇవన్నీ మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు చూసే ఉంటారు, మీకు అవి కనెక్ట్ అవుతాయి. ఇది కూడా బయటపడతారనే విషయాన్ని మీరు స్ట్రాంగ్గా మైండ్లో ఫీడ్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా నేను ఒక బ్రిడ్జిని, ఒక వారధిని మీకు గ్రహాలకి మధ్య. గ్రహాలు ఏం చెప్తున్నాయో నేను మీకు అది షార్ట్ హ్యాండ్ లాంగ్వేజ్ అనుకోండి. మీకు చదవడం రాదు కాబట్టి నాకు వచ్చు కాబట్టి నేనంటే నేనే కాదు, నాలాంటి జ్యోతిష పండితులకు వచ్చు కాబట్టి మేము డీకోడ్ చేసి చెప్తాం. ఇవి పరిహారం మీరు చేసుకోవడం మర్చిపోకండి మకర రాశి వాళ్ళు. ఎందుకంటే మీకు యోగాన్ని ఒడిసి పట్టుకోవాలి కదా ఎప్పుడైనా సరే. దానికోసం ఇప్పుడు మనం తెలుసుకునే పరిహారం చేయండి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము నేను ముందే చెప్పినట్టు అష్టమ రాశి చాలా బలంగా ఉంది. అష్టమ రాశి బలంగా ఉండడం వల్ల ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒక్కసారి చూద్దాం. అందులో రవి, సూర్యనారాయణమూర్తి, మంగళ్ అలాగే శుక్రాచార్యులు వారు వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో సంచారం చేయడము మంచి అనుకూలతను ఇస్తుంది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి పంచమ స్థానాధిపతి అవుతూ ఇక్కడ అష్టమ స్థానంలో సంచారము, అలాగే ద్వితీయ సప్తమ కాలపురుషుడి కుండలిలోంచి ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రాచార్యుల వారి సంచారము, మంగళ్ 1 మరియు అష్టమ స్థానాలకు అధిపతి అవుతాడు కాలపురుషుడి కుండలిలో. ఈ 3 గ్రహాలు అష్టమ స్థానంలో సంచారము. ఇక్కడ పంచమాధిపతి ఇన్వాల్వ్మెంటు, దానికి తోడు శుక్రాచార్యుల వారి కలయిక ఉండబట్టి చాలా మంచి మార్పులు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్పినట్టు మొదట్లో చెప్పినట్టు మీ జన్మజాతకాన్ని అనుసరించి కూడా ఆధారపడి ఉంటుంది. మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఈ వారం మీరు చేసుకోవాల్సిన పరిహారము మీ దగ్గర మీ ఇంటి దగ్గర ఏదైనా గోశాల ఉన్నా లేదా గోవులు మీకు అందుబాటులో ఉంటే గోవులకి ఆహారం తినిపించండి ఈ వారం మొత్తం కూడా. ఒకవేళ మీకు అది అవ్వలేదు అనుకోండి, అంటే ఉదాహరణకి మీ ఇంటి దగ్గర గోశాలలు లేవు, అలాగే మీ ఇంటి చుట్టుపక్కల గోమాతలు కూడా మీకు అంటే ఏం కనిపించట్లేదు అని అనుకుంటే కనుక అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కృష్ణాష్టకం చదువుకోండి. ఈ వారం రోజులు కూడా 3 సార్లు, ప్రతిరోజు 3 సార్లు కృష్ణాష్టకం చదువుకుంటే ఆయన గోపాలుడు కాబట్టి కృష్ణుడిని పూజిస్తే గోవుల్ని పూజించినట్టు వస్తుంది. అంటే మనకి ఎదురుకుండా ఉంటే మనం వాటికి ఆహారం పెట్టాలి. వాటిని పూజించడం అంటే ముందు వాటికి సరైన ఆహారం పెట్టి కడుపు నింపాలి. అలాగే గోశాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆహారం పెట్టండి. ఎప్పుడైనా మనం పెట్టే ఆహారము గోవులకి ఇబ్బంది కాకుండా చూసుకొని వాటికి ఏం పెట్టచ్చు అన్న ఆహారాన్ని చూసుకొని అలాంటి వాటినే పెడితే మంచిది. అంటే మనకి పుణ్యం రాకపోగా పాపం అయితే రాకూడదు కదా. సో ఇదొకటి మీరు చూసుకోండి. ఇప్పుడు మీకు ఇదేమో అందుబాటులో లేకపోతే ప్రతిరోజు 3 సార్లు కృష్ణాష్టకం చదువుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడి దయ వల్ల గోచారంలో ఉన్న ఈ యోగం మ్యాక్సిమం ఫలితాల్ని మనందరం కూడా తీసుకోవడానికి చక్కటి అవకాశాలు ఉంటుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.